నువ్వు లైన్ కడుపు కొట్టి దాని షేర్ లాక్కున్నావు, అందుకు నువ్వు అనుభవిస్తావు. అది ఒక సామెతలా చెప్పారు అంతే. క్షమించండి అన్నయ్య, బాగా ఆకలేసింది. సమోసాలను చూశాక ఆకలిని కంట్రోల్ చేసుకోలేకపోయాను. సమోసాల కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు సమోసాలు పెట్టండి బాస్. నువ్వేమైనా పెళ్లికి వచ్చావా? నీకు నేను సమోసాలు జిలేబీలు తినిపించడానికి? బాస్ బాస్, అతని మొహం చూడండి, అచ్చో ఇన్స్పెక్టర్ చింగం మొహం లాగే ఉంది. ఇతను నిజంగా చింగమే. లేదు లేదు, నేను చింగాని కాను. నేను క్రైమ్ కింగ్ టింగం. లోకల్లోని పోలీసులంతా నా కోసం వెతుకుతున్నారు, అందుకే ఇక్కడ దాక్కున్నాను. నా గుజ్జు లేని బుర్రలోకి ఒక పిజ్జా లాంటి అద్భుతమైన ఐడియా వచ్చింది. ఇన్స్పెక్టర్ చింగమ్మని కిడ్నాప్ చేసి ఇక్కడ ఉంచండి, ఇక ఇతన్ని పోలీస్ ఇన్స్పెక్టర్ ని చేసేయండి. నేను ఇన్స్పెక్టర్ నవ్వాలని మా అమ్మ కలలు కంటూ ఉండేవారు. ఇప్పుడు ఆవిడ కళ నెరవేరబోతోంది. మీకు ధన్యవాదాలు. ఒక్క నిమిషం కదలకు. నేను చింగాని, మరి నువ్వెవరివి? మీ ఇద్దరిలో చింగం ఎవరో ఇప్పుడే తేలిపోతుంది. ముందు నువ్వు ఫైట్ చెయ్యి. నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వే చింగంవి. కానీ ఇప్పుడు నీ ప్లేస్ లో ఈ తింగం ఉంటాడు. ఇక జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. తింగం, ఇప్పుడు ఈ చింగం జీవితం గురించి నీకు మొత్తం చెప్తాను. నువ్వు అతనిలాగే నడుచుకుంటే నిన్నెవరు గుర్తుపట్టకుండా ఉంటారు. జాన్ బ్యాంకు లూటీ చేసి పారిపోయాడు. బ్యాంకులో 30 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. జాన్ వాటన్నిటిని లూటీ చేసి పారిపోయాడు. ఇక నా ఉద్యోగం ఊడిపోయినట్టే. పోలీస్! Why fear when Chingam is here? I am Crime King. Oh, కాదు, I am Inspector Chingam. చింగం గారు, అటు చూడండి, జాన్ పారిపోతున్నాడు, పట్టుకోండి. Hey, stop in the name of law. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అక్కడే ఆగు, నువ్వు అక్కడే ఆగు ప్లీజ్. నువ్వు చట్టాన్ని అవమానించకు. మంచి బాధ్యత గల పౌరుడిగా మారు. బాధ్యతాయుక్తమైన పౌరుడే దేశాన్ని ముందుకు నడిపించగలడు. భారత మాత మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు భారత మాతకి ముద్దు బిడ్డవి, జాతీయ జెండా లాంటి వాడివి. ఆగు. మోటు, చింగం గారు ఫైర్ చేశారు, అయినా కొబ్బరి బొండాలు పడలేదేంటి? సార్ మీకేమైంది? ఏంటో పడిపోయారు? రండి సార్, బయటికి రండి. మీకు నొప్పిగా ఏం లేదు కదా? చాలా నొప్పిగా ఉంది. కానీ జనాలు అంటూ ఉంటారుగా, మగధీరులకి నొప్పి వేయదని. వేస్తుంది, బాగా వేస్తుంది. వీరుడైన
వీరుడైన మగధీరుడైన నొప్పేస్తుంది. కానిస్టేబుల్స్, మీరిద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి, నేను హాస్పిటల్ కి వెళ్తాను. అయ్యమ్మా! మరి ఆ వజ్రాల సంగతి ఏంటి సార్? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీరేం దిగులు పడకండి, మీకు వజ్రాలు దొరుకుతాయి. మోటు, ఈయన చింగన్ సార్ కాదనిపిస్తోంది. ఏదో తేడాగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఆయన ఎవరో కొత్త వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు. పద, వెంబడించి విషయం తెలుసుకుందాం. అయ్యమ్మా! ఎవరితను అచ్చు నాలాగే ఉన్నాడు. ఐఎమ్ క్రైమ్ కింగ్ థింగమ్. ఇక నువ్వు ఖైదీలాగా జీవితాంతం ఇక్కడే ఉంటావు. నేనేమో పోలీస్ ఇన్స్పెక్టర్ అయిపోయి రాజ్యమేలేస్తాను. ఓ, అంటే అతను చింగం గారిలా ఉన్న తింగం అన్నమాట. వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. చింగాన్ని ఆపడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోతాను, మీరు నన్ను ఆపలేరు. సింగం గారు, మీరేం దిగులు పడకండి, మేము వచ్చేసాం. జాన్, టింగం, మీ ఆట కట్ అయిపోయింది. ఇంకా కొట్టండి, మోటు పతులు, ఇంకా కొట్టండి. ఇన్స్పెక్టర్ అని కూడా చూడకుండా నన్ను వీళ్ళు బంధించారు. మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? నేను చింగాన్ని, చెట్టు మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. పెట్టిందా చెప్పు. మగధీరులకు నొప్పి వయ్యదు. నొప్పి వేస్తుంది, వీరులైన మగధీరులైన నొప్పి వేస్తుంది. అయ్యమ్మా! సార్, మీరే మా చింగం గారు. మీ నుదుటి పైన ఈ తిలకాన్ని దిద్దుకోండి, అప్పుడే మిమ్మల్ని బాగా గుర్తుపట్టగలను. చాకిరేవు కాడలి సోకు, నిన్ను ఉతికి ఆరేసిన అది తక్కువే అవుతుంది. వజ్రాలు ఎక్కడ చెప్పు, మర్యాదగా చెప్పు. ఇదిగో వజ్రాలు, వీటిని తీసుకో. ఇక నన్ను కొట్టకు, వజ్రాలు ఇచ్చేశారు కదా. అరే తింగం, ఎక్కడున్నావు? నా ముందుకు రా. నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? చేస్తావా? చింగం గారి ప్లేస్ లో నువ్వు ఇన్స్పెక్టర్ అవుదాం అనుకుంటున్నావా? చెప్పు. ఇక చాలు, ఆపు, కొట్టద్దు మోటు. అరే, నన్ను కాపాడడానికి వచ్చావా, పైవారి దగ్గరికి పంపడానికి వచ్చావా? నేను చింగాన్ని, నేను కాదు కాదు, నేను కాదు కాదు, నేను
అరే ఇప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు వాడవడు, నకిలీ వాడవడు. చింగన్ సార్, ఇదిగోండి, ఫైట్ చేయండి. ఇప్పుడు మీరు ఫైట్ చేయండి. అరే మనం నిజమైన చింగం గారిని కనిపెట్టేశాం. You are under arrest. జాన్ ముఠాతో పాటు నువ్వు కూడా. నీ పేరేంటి? పేరేంటి? ఐ యామ్ క్రైమ్ కింగ్ టింగం. క్రైమ్ కింగ్ టింగం, నువ్వు జైలుకి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని ఏలుకో. అయిపోయిందా? ఇంకా లేదు. అరే ఒకటి టేస్ట్ చేసి చూడనా, ఉడికిందో లేదో తెలియాలి కదా. ఓహో, ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు? అందుకే నేను అసలు ఇంట్లో సమోసాలు చేయడం లేదు. అరే అవి ఇంకా ఉడకక ముందే నువ్వు అన్ని తినేయాలనుకుంటే ఎలా? ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వను. వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళు. నేను అయిపోయాక తీసుకొస్తాను. ఎంత మంచి వాసన వస్తుందో చూడండి. పదండి వెళ్ళి పతులు ఏం వండుతున్నాడో చూద్దాం. చాలా ఆకలి వేస్తోంది. నా గుజ్జు లేని బుర్రలో వేడి వేడి ఒక బజ్జీ లాంటి ఆలోచన వచ్చింది. వినండి. బాస్ మనం బ్యాంకు నుంచి 20 కోట్ల రూపాయలు దొంగిలించి తీసుకొస్తున్నాం. చింగం గారు మనల్ని వెతుక్కుంటూ వస్తుంటారు. పదండి మనం ఇక్కడి నుంచి పారిపోదాం. చింగం గారు మనల్ని వెతకడానికి మన డెన్ దగ్గరికి వెళ్తారు. కానీ మనం ఇక్కడ ఉంటామని మాత్రం ఆయన ఊహించలేరు. మనం సమోసాలు తినేసి ఇంకెక్కడికైనా పారిపోదాం. వేరే ఊరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా ఐడియా వినండి. అరే పతులు, కాస్త త్వరగా సమోసాలు తీసుకురా. కాస్త ఆగు తీసుకొస్తున్నాను. అరే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసి ఏమి తిన్నట్టుగా అరుపులేమిటి? ఉండు. అరే పతులు, ఇంకా ఎంతసేపు పడుతోంది? ఎప్పటి నుంచి సమోసాల కోసం ఎదురు చూస్తున్నాను. అరే 20 సమోసాలు తిన్నావు కదా, కనీసం ఇంకో 20 నిమిషాలు ఆగలేవా? చెప్పు. 20 సమోసాలు ఎవరు తిన్నారు, ఎప్పుడు తిన్నారు? అరే నువ్వు ఇంతవరకు ఒక్క సమోసా కూడా నాకు పెట్టలేదు. ఇదెలా సాధ్యం అవుతుంది? నా చేతులతో నేనే స్వయంగా 2 ప్లేట్లు టేబుల్ మీద పెట్టాను. నా 20 సమోసాలు ఎవరో తినేశారు. పతులు నేను వాళ్ళని వదిలిపెట్టను. ఏడు పాపు ముందా, ఏడు పాపు. పద ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. నిజంగా వాడు 2 సార్లు వచ్చాడంటే 3ోసారి కూడా ఖచ్చితంగా వస్తాడు. ఈసారి సమోసాలు తినడు, దెబ్బలు తింటాడు. అరే చెంగం గారు, అసలు మీరు ఇక్కడేం చేస్తున్నారు? మోటు పత్రు, మీరు త్వరగా పదండి. జాన్ బ్యాంక్ నుంచి 20 కోట్లు దోచుకుని పారిపోయాడు. నేను మారు వేషం వేసుకుని ఆ బ్యాంకు ముందు కాపలా కాస్తూనే ఉన్నాను. అయినా కూడా వాడు నా కళ్ళల్లో దుమ్ము కొట్టి పారిపోయాడు. ముందు నేను నా 20 సమోసాలు తిన్న దొంగను పట్టుకుంటాను. ఆ తర్వాత 20 కోట్లు దొంగిలించిన దొంగను పట్టుకుంటాను. సరేనా? అరే మోటు, నీకు సమోసాలు ఎన్ని కావాలంటే అన్ని నేను తయారు చేస్తాను. కానీ ముందు మనం వెళ్ళి జాన్ ని పట్టుకోవాలి. పద. చూస్తుంటే ఈ రోజు కూడా కలిసి వచ్చినట్టుగా లేదు. ఈ రోజంతా నాకు సమోసాలు దొరకవు. పదా. పదులు, జాన్ అక్కడున్నాడు.
మనం ఆ ట్రైన్లోకి ఎక్కాలి. ట్రైన్ దూరంగా ఉంది. మనం ఈ తాడుతో ఒక దారి ఏర్పాటు చేసుకుని ఆ ట్రైన్ లోకి ఎక్కాలి. చింగం గారు, మీరు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు, ఎక్కడో ఉండాల్సిన వారు. ఐ సెల్యూట్ సార్. ఐ సెల్యూట్ యు సార్. బాయ్ బాయ్ మోటు పతులు. అయ్యబ్బా, నేను వేసిన ఐడియా బెడిసి కొట్టింది. మరో ప్లాన్ వెయ్యాల్సిందే. హలో డాక్టర్ జట్కా, మీ ఫ్లయింగ్ కారు తీసుకుని కమల్పూర్ వెళ్లే ట్రైన్ రూట్ కు రండి త్వరగా. త్వరగా ఆ ట్రైన్ ని వెంబడించండి. అయ్యమ్మా, నన్ను కూడా పైకి ఎక్కనివ్వండి. మనం వెంటనే ట్రైన్ పైకి వెళ్ళాలి. నువ్వు వెంటనే ఆ ట్రైన్ ని వెంబడించు. మిత్రమా, ఒక్కొక్కసారి ట్రైన్ ని వెంబడించమంటున్నారు, ఒక్కొక్కసారి ట్రైన్ పైకి ఎప్పుడు చేరుకుంటాం అంటున్నారు. అసలు మనం ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి సరిగ్గా చెప్పండి. అలా చూడండి, గాల్లో దొంగతనం చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ వస్తారు. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర నగ నట్రా దోచుకుని మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతారు. ఈ గాలి దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఏం జరగబోతుంది? కొట్టండి వాళ్ళని, కొట్టండి. అరే, వాళ్ళందరూ మనల్ని దొంగలు అనుకుని కొడుతున్నారు. జానే వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఒక్కసారి మమ్మల్ని ట్రైన్ లోపలికి రాని, అప్పుడు చెబుతాను నీ పని. చూసారా చూసారా, వాళ్ళందరూ మనల్ని బెదిరిస్తున్నారు. నిజంగా ఒక్కసారి ట్రైన్ లోకి వచ్చారంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అసలు ట్రైన్ మీదకి వచ్చి చూడండి, గాలి దొంగలారా. కొట్టండి, అందరూ కొట్టండి. సార్, మీకు ఎదురంటూ ఎవరు లేరు. ఇప్పుడు భారతదేశం మొత్తానికి మీరే సూపర్ హీరోలు. బై ఎయిర్ అటాక్ చేసినా సరే, భూమి మీద చేసినా సరే. బై ఎయిర్. పెద్దనయ్య, కార్ని ట్రైన్ దగ్గర తీసుకువెళ్ళు. మేము ట్రైన్ మీద దిగుతాం. నా గుజ్జు లేని బుర్రలోకి వేడి వేడి బజ్జీ లాంటి ఐడియా వచ్చింది. బాస్ బాస్, మీ బజ్జీ లాంటి ఐడియాలన్నీ మీ దగ్గరే ఉంచుకోండి. అటు చూడండి, మోటు పత్రులు ఎంత వేడి వేడిగా వస్తున్నారు. బాబా, ఏమి స్టంట్, దానికి ఎదురే లేదు. అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. వాళ్ళు వచ్చేది దొంగిలించడానికి కదా, మనం చప్పట్లు ఎందుకు కొట్టాలి? అరే, మీరు చప్పట్లు కొట్టి చూడండి, వాళ్ళు మన దరిదాపులు కూడా రాలేరు. నా మీద నమ్మకం ఉంచండి. మోటు, నిన్నందరూ తెగ మెచ్చేసుకుంటున్నారు. కనీసం నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పవా? అయ్యమ్మా, డాక్టర్ జట్కా టనల్. లగాయత్, నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు ఇలా జరగలేదు. మోటు పట్లు, త్వరగా ట్రైన్ మీదకి దూకేయండి. మోటు పత్రు, మీరు ఎక్కడున్నారు? మోటు పత్రు, వెళ్ళండి, వెంటనే ఆ జోన్ ని పట్టుకోండి. దిస్ ఈస్ మై ఆర్డర్. అదిగో చూసారా, గాలి దొంగలు వచ్చేశారు. మనల్ని చిత్త కొట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఓ పైనున్న మంచి దేవుడా, నన్ను కాపాడు. ఎంత ధైర్యం!
మా దగ్గర దొంగిలించాలని వస్తారా? దొంగ వెధవ. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇదిగో దొంగతనం చేస్తారా? ఎంత ధైర్యం! ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. బాగా నేర్చాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తారా లేదా? వెళ్ళండి. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. దొంగ వెధవ. అరే మేము మోటు పతులులం జాన్ని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మీతో మాకు ఎలాంటి శత్రుత్వము లేదు. మేము జాన్ని పట్టుకోవడానికే వచ్చాం. నిజానికి మనం చిత్త కొట్టాల్సింది ఎవరినంటే బ్యాంకు నుంచి 20 కోట్ల రూపాయలని దొంగిలించిన వారిని. పైగా వాళ్ళు మమ్మల్ని దొంగల్ని చేశారు. అంటే వాళ్ళు దొంగతనం చేసి వీళ్ళ మీద నెట్టేశారనమాట. ఒక్కడుగు ముందుకేసినా మర్యాదగా ఉండదు. నెంబర్ 1 నెంబర్ 2 నేను జాన్ ఎలా చితగొట్టానో మీరు చూశారు కదా. ఇప్పుడు మీరు కూడా కొట్టండి, లేదంటే మేమందరం కలిసి మీకు చాకిరీ పెట్టేస్తాం. ఆపండి ఆపండి, చిన్నపిల్లాన్ని ఎలా కొట్టడం అన్యాయం కదా. సారీ చెప్పారు కదా, పొరపాటు అయ్యింది. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్.